ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. అను మనం లవ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే రకరకాల టాపిక్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే వన్ సైడ్ లవ్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కరే లవ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వాళ్ళ వల్ల పక్కన వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఎంతసేపు ఉన్నా ఇద్దరు యాక్సెప్ట్ చేస్తే హ్యాపీ లైఫ్. ఈ రోజుల్లో చెప్పాలంటే మామూలు ఇద్దరు లవ్ చేసుకునే దానికే అర్థం లేకుండా పోతుంది. ఇంకా వన్ సైడ్ లవ్ కి అర్థం అనేది ఉంటుందా? అసలు ఆ వర్డ్ వినడానికి బాగోదు. అండ్ ఇప్పుడు సొసైటీలో ఎక్కువ క్రైమ్స్ జరుగుతున్నాయి చాలా వరకు ఈ వన్ సైడ్ లవ్. ఎందుకంటే అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఈ అబ్బాయి వెంటపడ్డం, నువ్వు ప్రేమించకపోతే నిన్ను ఎన్ని పేపర్లో చూడట్లేదు, యాసిడ్ దాడులు కానీ పీకలు కోసేయడాలు కానీ. తర్వాత వాడి ఫ్యూచర్ సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే తెలిసి తెలియని తనంలో ఒక సెకండ్ ఆవేశంలో చేసిన పనికి ఒక పక్కన జైల్లోకి పోతాడు. లైఫ్ ఉండదు, ఒక ఫ్యూచర్ ఉండదు, ఒక జాబ్ గవర్నమెంట్ ఇంట్లో రెండు ఫ్యామిలీస్ అక్కడ అమ్మాయి పాపం చావు బతుకుల మధ్యలో ఉంటది, చనిపోతుందో ప్రాణాలతో ఉన్నా. ఇప్పుడు యాసిడ్ దాడి ప్రాణాలతో ఉన్నా ఇదంతా కాలిపోయి ఎంతమంది అందమైన అమ్మాయిలు మొహాలు కాలిపోయి చేతులు కాలిపోయి జుట్లు లేకుండా ఎంతమందిని మనం చూస్తున్నాము. ఇంకా పేకలు కోసే వాళ్ళు అయితే పాపం చనిపోతున్నారు. ఇప్పుడు ఎవరైనా లవ్ చేస్తే అటువైపు వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తే దాన్ని సాడిజం అంటారు కానీ దాన్ని లవ్ ఎలా అంటారు? ఇప్పుడు ఎప్పుడైతే ఇలాంటి క్రైమ్కి పాల్పడ్డాడో వాడు ఖచ్చితంగా జైలుకి వెళ్ళిపోతాడు. ఇక్కడ అతనికి ఎక్కడ ఏ జాబు రాదు, ఇంకా లైఫ్ సర్వనాశనం అయిపోయినట్టే. అది కని పెంచి ఒక 25 ఏళ్ళు 26 27 ఏళ్ళు ఒక ఏజ్ వచ్చే వరకు కని పెంచి అంత చదివించి అన్ని చేసిన పేరెంట్స్కి ఎంత క్షోభ. అది లైఫ్ లాంగ్ పిల్లోడు జైల్లో కూర్చున్నాడు అంటే అది అలాగా. ఇక్కడ అమ్మాయి దక్కదు. ఇప్పుడు ఇష్టం లేకుండా ఏదైనా సరే ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే క్లాప్స్. కరెక్ట్. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేదు, ఎంతసేపు నువ్వే చేత్తో కొట్టుకుంటే అది నీకే తగులుతుంది. రైట్, నిజమే కదా. సో అది ఫస్ట్ వాళ్ళకి పేరెంట్స్ దాన్ని అబ్జర్వ్ చేయగలగాలి ఇంట్లోనే. ఏంటి మన పిల్లోడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, వీడిలో ఏంటి ఇంత చేంజ్ వస్తుంది, ఏంటి వీడి వే ఆఫ్ టాకింగ్ ఇలా ఉంది, మొబైల్స్ చెక్ చేయడం కానీ ఫ్రెండ్ సర్కిల్ని కనుక్కోవడం కానీ, ఏంటి ఎవరినైనా లవ్ చేస్తున్నాడా, అమ్మాయి చేస్తుందా లేదా, లేకపోతే ఆ అమ్మాయిని ఏదైనా వీడు సఫర్ చేస్తున్నాడా ఏంటనేది కొంచెం పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. నిజంగా ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం మనం ఇందాక. నిజంగా రియల్ ఫ్రెండ్స్ అయితే అలాగే ఎవరైనా ఒక అబ్బాయి ప్రవర్తిస్తున్నాడంటే అది ఇంటి వరకు తీసుకెళ్లి పేరెంట్స్ కి చెప్పాలి. చెప్తే ఆ అబ్బాయిలో మనం అంటే స్టార్టింగ్ లోనే ఉంటే దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. అది ముదిరిపోయి ఒక శాడిజానికి వెళ్ళిపోయి ఒక పిచ్చి పీక్స్ అంటారు చూడు, అలా వెళ్ళిపోతే దాన్ని మనం ఏం చేయలేం. అది ప్రాణ నష్టమో లేకపోతే ఇలాంటి నష్టమే జరుగుతుంది తప్ప. అది ఎప్పుడు కూడా కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా బిహేవ్ చేస్తున్నాడంటే ఎన్నో రకాల కౌన్సిల్ చేసే సెంటర్స్ ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్లి కౌన్సిలింగ్ అనేది ఇప్పించాలి పిల్లలకి. ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా ఇవి అందరూ సొసైటీలో ఇలాంటి మార్పులు మాత్రం చేంజెస్ అనేది రావాలి. దీనికి వాళ్ళల్లో వాళ్ళకి మార్పు రావాలి. ప్రభుత్వాలు కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇలా బిహేవ్ చేసిన వాళ్ళ మీద కఠినంగా శిక్షలు వేయడం, ఇలాంటి భయపడేలాగనమాట. అంటే ఇంకొకసారి అమ్మాయిల జోలికి వెళ్ళి వాళ్ళని ఇలాగ చంపేయడాలు, యాసిడ్ దాడులు ఇలా బాధ పెట్టకుండా, ఒక ప్రాణాన్ని తీయకుండా వీళ్ళకి కఠినంగా శిక్షలు అనేది, అంటే జ్యుడిషియల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటే కొంతవరకు కూడా ఇవి అరికట్టచ్చు. సో మనం ఇవి స్టార్టింగ్ నుంచి మనం కనుక్కోవచ్చు. మామూలుగా ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు కదా ఇంట్లో ఉన్నట్టు, కొందరు ఏమంటారు మాకేం తెలుస్తుంది, పిల్లలు బయట తిరుగుతారు, మేమంతా. అది ఎంతైనా సరే వాళ్ళ మార్పు వాళ్ళ ఫేస్ లో గానీ, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ లో గానీ, వాళ్ళ బిహేవియర్ లో గానీ మనం ఆ మాత్రం కనిపెట్టకపోతే ఇంక మనం ఎందుకు ఇంట్లోనే, మనం పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదా? కరెక్ట్. అవును, ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు మన పిల్లలు బయట నుంచి వచ్చారనుకో, మనం ప్రేమగా దగ్గరికి వెళ్తాం. దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అబ్జర్వ్ చేసేది ఏంటి, వీడైనా స్మోకింగ్ చేసి వచ్చారా, స్మెల్ వస్తుందా, నేనైతే ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాను అలాంటివి. అప్పుడే మనకి తెలిసిపోతుంది, మనం వాళ్ళని కంట్రోల్లో పెట్టగలుగుతాం. ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత మనం మొక్క వంగిన మానే వంగిన అని మనం వాళ్ళు మెల్ట్ అయ్యే స్టేజ్లో ఉన్నప్పుడు మనం సరిగ్గా చూసుకుని అది వాళ్ళని సక్రమైన మార్గంలో పెట్టకపోతే వాళ్ళు ముదిరిపోయిన తర్వాత మనం ఏం చేయలేం.
నష్టం అనేది జరిగిపోతుంది. సో ఎన్నో చూస్తున్నాం కదా సొసైటీలో, ఎన్నో టీవీల్లో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, రోజు ఏదో ఒకటి ఎక్కడో ఒక్కడ జరుగుతానే ఉంది. ఏదో ఊర్లలో మనకు తెలిసే అన్ని ఉన్నాయంటే తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయి, పల్లెటూరులో కూడా జరుగుతున్నాయి ఇలాంటివి. సో వన్ సైడ్ లవ్ అనేది ఏదైనా నష్టమే జరుగుతుంది దాని వలన. సో నిజంగా అబ్బాయికి ఇష్టం ఉంది అంటే ఆ అమ్మాయిని ఒప్పించుకో, కాళ్ళ వెళ్ళబడి ఆ అమ్మాయిని ఒప్పించుకుని అమ్మాయి మారచ్చు. ఫోన్లో వీడు నిజంగా నన్ను ఇంత సైకోలా బిహేవ్ చేయకుండా మంచిగా ఉన్నాడు అంటే ఆ అమ్మాయికి అర్థమవుతుంది కదా, పాపం రియల్గా నన్ను లవ్ చేస్తున్నాడు, సర్లే నన్ను ఫ్యూచర్లో బాగా చూసుకుంటాడు అని చెప్పి అప్పుడు పేరెంట్స్ వరకు తీసుకెళ్ళి 2 ఫ్యామిలీలు మాట్లాడుకుని పెళ్లి వరకు దారితీస్తుంది. ఇలా వన్ సైడ్ అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతం చేయడం ఇలాంటివి జరిగితే మాత్రం అది వాళ్ళని తప్పకుండా పేరెంట్స్ పిల్లల్ని కౌన్సిలింగ్కి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించి నష్టాన్ని నుంచి బయటకి పడేయాలి పిల్లల్ని. కరెక్ట్. ఏంటంటే నిజంగా వాళ్ళు ఇద్దరు అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోయినా ఇంకా వీళ్ళు వదిలేయడం బెటర్. అంతే రియల్ గా లవ్ చేస్తున్నాం అంటే ప్రేమ ఎప్పుడు త్యాగం కోరుకుంటది అంటారు కదా. అంటే నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కపోయినా ఎక్కడైనా సుఖపడితే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటిప్పుడు సైలెంట్ గా పక్కకి జరిగిపోవడమే. అమ్మాయి ఇష్టపడలేదు, ఈ అబ్బాయిలో ఏం నచ్చలేదు, అమ్మాయి ఇష్టపడలేదు, ఇద్దరికి సెట్ కాదు, అబ్బాయి ట్రై చేశాడు అవ్వలేదు, అంతే. అమ్మాయి మంచి కోరుకోవాలి, సైలెంట్ అయిపోవాలి, బెటర్. అదే బెటర్. ఏదో వాళ్ళ ప్రాణాలు త్యాగం అంతే. దానివల్ల ఏంటంటే అబ్బాయికి నష్టమే, అమ్మాయికి నష్టమే, 2 ఫ్యామిలీకి నష్టం. నిజమే. ఒకటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు వ్యక్తుల వరకే కాదు కదా, మొత్తం ఫ్యామిలీస్ ఉంటాయి, రిలేటివ్స్ మధ్య, ఎంత ఫ్రెండ్స్ మధ్య, సొసైటీలో ఇవన్నీ మళ్ళీ పేరెంట్స్ తల ఎత్తుకోవాలన్నా కష్టమే. ఇవన్నీ తలదించుకునే పనులు. బెటర్ ఏంది అంటే అమ్మాయికి నచ్చలేదా పక్కకి వెళ్ళిపోలేదంటే అన్నట్టు ట్రై చేసుకో, అమ్మాయి మనసు మారొచ్చేమో, అది కూడా పైశాచికం చూపిస్తే అసలు అవ్వదు. ఇప్పుడే ఇలా ఉన్నాడు, ఇంకా పెళ్లి చేసుకుంటే ఈ నన్ను నేను చూసుకుంటాడు అనుకుంటారు. రైట్. అంటే ఇంట్లో వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ చాలా అబ్జర్వ్ చేయాలి, చక్కగా వాళ్ళకి నచ్చ చెప్పాలి. అంతకి మన మాట వినట్లేదంటే ఎక్స్పర్ట్స్ దగ్గరికి కౌన్సిలింగ్ తీసుకెళ్ళి ఏవైనా మనం స్టార్టింగ్ లోనే ఇవన్నీ పసికట్టి వాటి నుంచి బయట పెట్టాలి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.